జీసీ బిల్ 2026. సో, ఈ బిల్ అయితే అక్రాస్ ఇండియా చాలా అంటే చాలా ప్రొటెస్ట్‌లు అండ్ కాంట్రవర్సీలు అయితే అయితున్నాయి ఈ బిల్ మీద. అసలు ఈ బిల్ ఏంటి? ఈ బిల్ మీద ఎందుకంత కాంట్రవర్సీలు అయితున్నాయి? అవన్నీ వీడియోలో డిస్కస్ చేద్దాం. అసలు ఈ బిల్ ఏంటిదంటే ఇది ఎటువంటి పార్లమెంటు ఆర్డర్ చేసిన బిల్ అయితే కాదు. ఇది ఓన్లీ యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ కింద వచ్చిన బిల్లు. ఈ బిల్లుకి ఏంటంటే ప్రతి ఒక్క యూనివర్సిటీ అక్రాస్ ఇండియా ఈ బిల్‌ని అయితే రూల్స్ అయితే పాటించాలి. అసలు ఈ బిల్ ఏంటిదంటే సో, కాలేజీలలో స్టూడెంట్స్‌కి చాలా అంటే చాలా డిస్క్రిమినేషన్ అయితుంది. ఏజ్, జెండరు, క్యాస్టు అలాగే రిలీజియన్ అని. సో, ఎటువంటి డిస్క్రిమినేషన్ అవ్వకుండా స్టూడెంట్స్ అందరికీ సమానంగా ఆపర్చునిటీస్ రావాలి. అండ్ సమానంగా అందరూ కాలేజీలో ఉండాలని ఈ బిల్లు తీసుకొచ్చారు. ఎందుకంటే పాత బిల్ కొంచెం వీక్‌గుండే. సో, అందుకని ఈ బిల్ ఇచ్చారు. ఈ బిల్ అయితే ప్రతి ఒక్క యూనివర్సిటీ ఖచ్చితంగా ఈ బిల్ అయితే పాటించాలి. పాటించకపోతే వాళ్ళ మీద సివియర్ యాక్షన్స్ అయితే తీసుకుంటారు. అండ్ బిల్ మీద ఏందంటే ఈ బిల్ అయితే మొన్ననే వచ్చింది 2026 జనవరిలో. ఈ బిల్ ఏంటంటే మ్యాండేటరీ అండ్ అలాగే ఈ బిల్‌లో కంప్లెయింట్ సిస్టమ్ కూడా పెట్టారు. అంటే కాలేజ్‌లో ఆ స్టూడెంట్స్‌కి, స్టాఫ్‌కి ఏమన్నా అయినా ఈ బిల్ కంప్లెయింట్ రైజ్ చేయొచ్చు. సో, కంప్లెయింట్ రైజ్ చేసిన వితిన్ టైమ్‌లోనే ఈ బిల్ కంప్లెయింట్ ఇన్వెస్టిగేషన్ చేసి కంప్లెయింట్‌ని అయితే క్లియర్ చేయాలి. లేదంటే ఆ కాలేజ్ యూనివర్సిటీ మీద ఆర్ మ్యాండేటరీ ప్రిన్సిపల్ ఆర్ వైస్ ప్రిన్సిపల్ మీద యాక్షన్స్ అయితే తీసుకుంటారు. ఎందుకు ఈ బిల్లు ఇంత కాంట్రవర్సీ అండ్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాయి ఏంటంటే ఈ బిల్ యొక్క రూల్సు. సో, రూల్స్ అనేవి చాలా అంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. అది చిన్న తప్పు చేసినా మీరైతే మీ కెరియర్ అయితే నాశనం కావచ్చు. సో, మీరు జైలుకి గిట్ల ఎళ్ళొచ్చు. సో, అంత స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. అండ్ ఈ బిల్ అయితే మిస్‌యూజ్. సో, చాలా అంటే చాలా స్టూడెంట్స్ ఈ బిల్ అయితే మిస్‌యూజ్ చేసుకుంటారు. సో, ఆయన మిస్‌యూజ్ చేసినందుకైనా ఎటువంటి స్ట్రాంగ్ అయితే పనిష్మెంట్ అయితే ఏం లేవు. సో, నార్మల్‌గానే ఉన్నాయి. సో, అందుకని ఈ బిల్ అయితే చాలా మంది చాలా మిస్‌యూజ్ చేసుకొని చాలా రకాలు వాడుకుంటారు. అండ్ అలాగే బిల్లు వల్ల స్టూడెంట్స్ కానీ, స్టాఫ్‌కి మధ్య చాలా అంటే చాలా కాంట్రవర్సీ క్రియేట్ అయితున్నాయి. సో, ఎందుకంటే స్టూడెంట్స్‌కైతే కొన్ని నచ్చట్లేవు. స్టాఫ్‌కైతే ఇంకొన్ని నచ్చట్లేవు. సో, ఈ బిల్ మీద చాలా కాంట్రవర్సీ కేసేది. అందుకని అక్రాస్ ఇండియా ఈ బిల్ అయితే వద్దని, తీసేయాలని ప్రొటెస్ట్‌లు అయితే జరుగుతున్నాయి. సో, మీరేమంటారు? ఈ బిల్ ఉంచాలా? తీసేయాలా? కామెంట్ చేయండి. అండ్ మొన్న ఒక కేస్ చూసాం. సో, ఒక అమ్మాయి అయితే చనిపోయింది బిల్లు వల్ల. ఒక అమ్మాయి అయితే ఈ బిల్లు వల్ల అయితే చనిపోయింది మొన్ననే. సో, ఒకడు అమ్మాయికి ప్రపోజ్ చేస్తే ఆ అమ్మాయి ఓకే చెప్పలే అని సో, తననైతే తన మీద అయితే కేస్ పెట్టిండు. సో, ఈ బిల్లు ఉపయోగించుకొని. అండ్ ఆ అమ్మాయి అయితే సూసైడ్ చేసుకొని చనిపోయింది. సో, బిల్లు మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అక్రాస్ ఇండియా అయితే చాలా ప్రొటెస్ట్‌లు నడుస్తున్నాయి. సో, నన్నడిగితే బిల్లు మంచిగా ఉంది కానీ ఆ రూల్సే కొంచెం స్ట్రిక్ట్ చేసి అండ్ అలాగే ఆ ఫేక్ న్యూస్, ఫేక్ కంప్లెయింట్స్ రైజ్ చేయకుండా చాలా అంటే చాలా పనిష్మెంట్ తీసుకొని సో, బిల్లు ఐ థింక్ కొన్ని అడ్జస్ట్‌మెంట్ చేస్తే సూపర్ ఉంటది. సో, ఈ బిల్ అయితే మీరేమంటారు కామెంట్ చేయండి. అలాగే ఉంటామా? అండ్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్‌కి. సో, శివ ఆల్ఫీస్ ఇటువంటివన్నీ ఎటువంటి అయినా ట్రెండింగ్ టాపిక్, జియో అఫైర్స్ అన్నీ కవర్ చేస్తా నేనైతే. సో, ఉంటామా? బాయ్.